రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. సముద్రంలో మత్స్యకారుల గల్లంతు ఘటనలో సర్చ్ ఆపరేషన్ ముగిసింది. 72 గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ 6 మత్స్యకారుల ఆచూకీ లభించలేదు. దీంతో సర్చ్ ఆపరేషన్ ముగిస్తున్నట్టుగా తెలియజేశారు కోస్ట్ గార్డ్ అధికారులు. మరోవైపు తమ వాళ్ళ ఆచూకీ కనిపెట్టాలంటూ కూడా బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. బాధితులకు కాసేపట్లో ఆర్థిక సహాయం ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్ బులెటిన్ బ్రేకింగ్ చూస్తున్నాం. సముద్రంలో మత్స్యకారుల గల్లంతు ఘటనలో సర్చ్ ఆపరేషన్ ముగిసింది. 72 గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ 6 మత్స్యకారుల ఆచూకీ లభించలేదు. దీంతో సర్చ్ ఆపరేషన్ ముగిస్తున్నట్టుగా తెలియజేశారు కోస్ట్ గార్డ్ అధికారులు. మరోవైపు తమ వాళ్ళ ఆచూకీ కనిపెట్టాలంటూ కూడా బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. బాధితులకు కాసేపట్లో ఆర్థిక సహాయం ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి విశాఖ నుండి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు చెప్పండి. ఏదైతే గత 4 రోజులుగా కూడా విశాఖపట్నం సముద్ర తీరంలో జల్లెడ పట్టినటువంటి కోస్టల్ సిబ్బంది, నేవీ సిబ్బంది, మెరైన్ పోలీసులు ఇలా అన్ని శాఖల సమన్వయంతో మత్స్యకారుల కోసం అయితే వేట సాగింది. 6 మత్స్యకారులు ఇంతవరకు కూడా ఆచూకీ లభ్యం కాలేదు. దాదాపు 72 గంటల ఈ సెర్చ్ ఆపరేషన్ అయితే ఇప్పటితో టెక్నికల్ గా ముగిసిందని చెప్పుకోవచ్చు. 72 గంటల తర్వాత సెర్చ్ ఆపరేషన్ ముగిస్తామని చెప్పి న్యాయ అధికారులు చెప్పిన మాట ప్రకారం ఈ 72 గంటల సెర్చ్ పూర్తయిన వెంటనే సెర్చ్ ఆపరేషన్ ముగిస్తున్నట్టయితే ప్రకటించడం జరిగింది. మరి మత్స్యకారులు ఏమయ్యారు అనేది అయితే సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది. నడి సముద్రంలో తిరగబడినటువంటి బోట్ లో ఉన్నటువంటి 7 మత్స్యకారుల్లో ఒకరైతే దొరకడం జరిగింది. ఆ దొరికినటువంటి కారి చిన్న అనేది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న పరిస్థితి. మిగతా 6 కూడా గల్లంతయ్యారు. వాళ్ళ ఆచూకీ కూడా ఇంతవరకు దొరకలేదు. దీంతో ఆ కుటుంబాల్లో అయితే చాలా తీవ్రమైనటువంటి విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తం 7లో ఒకరు దొరికారు, 6 దొరకలేదు. ఈ 6 కోసం కూడా 72 గంటల పాటు సాగినటువంటి సెర్చ్ ఆపరేషన్ అయితే ముగిసింది. మరి వీళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి, ఆ కుటుంబాన్ని అనేటటువంటి ప్రశ్న తలెత్తిన నేపథ్యంలో ఇప్పటికే 3 మెన్ కమిటీ అయితే అత్యవసరంగా సమావేశాన్ని నిర్వహించింది. 6 మీద కూడా మిస్సింగ్ కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబాలను ఆదుకునేందుకు 3 మెన్ కమిటీ కూడా సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ప్రతి కుటుంబానికి 5 లక్షల చొప్పున గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రకటించాలని చెప్పి దాన్ని త్వరితగతంగా వాళ్ళకి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రకారం వాళ్ళని ఆర్థికంగా ఆదుకునేందుకైతే అధికారులు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ప్రాణాలు అంటే మనుషుల్ని తేలేకపోయినా వాళ్ళని ఆర్థికంగా ఆదుకునేందుకైతే 3 మెన్ కమిటీతో రాజు ఈ ఘటనలో ఒక వ్యక్తి అయితే కోస్ట్ గార్డ్ అధికారులు రక్షించారు. ప్రస్తుతం దాని పరిస్థితి ఎలా ఉంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఇస్తున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు? ప్రస్తుతం అంటే గత 3 రోజుల క్రితమే వేరే షిప్కు దొరికినటువంటి కారు చిన్న ఒక వ్యక్తి దొరికాడు. ఒక వ్యక్తిని కూడా రాత్రి అయితే విశాఖపట్నంలోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి అయితే తీసుకురావడం జరిగింది. అక్కడ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ కూడా దాదాపు 10 నుంచి 15 గంటలు ఈత కొట్టడం వలన శరీరం బాగా అలసిపోయింది. లోపలికి సముద్రం నీరు కూడా వెళ్లిపోయే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మరి కొంతకాలం తేరుకునేందుకైతే సమయం పడుతుందని వైద్యులు చెప్తున్నారు. అయితే ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని కూడా వైద్యులు అయితే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో మిగతా 6 కూడా ఆచూకీ లభ్యం కాకపోవడంతో సెర్చ్ ఆపరేషన్ నిలిపేస్తూ ఇక తీర ప్రాంతాన్ని అయితే గట్టి ముమ్మరం చేసి తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే ఆ సముద్రంలో గల్లంతైనటువంటి మత్స్యకారుల మృతదేహాలైనా తీరాన్ని పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి అయితే ఆలోచన నేపథ్యంలో తీర ప్రాంతాన్ని కూడా ఇక్కడి నుంచి తీర ప్రాంతాన్ని అయితే వెతికే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ ఘటన అయితే విశాఖలో విషాదాన్ని నింపిందనే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు.